నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉండవల్లి గుహల వద్ద ఉత్సాహంగా యోగాసనాలు వేయించిన రామ్దేవ్ బాబా. నేడు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల. పల్నాడు జిల్లా లింగంగుట్లలో అందజేయనున్న సీఎం. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లే లక్ష్యంతో మాటామంతి కార్యక్రమం. కాకినాడలో ఇవాళ ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్. కాలిబాటపై నడవడం పౌరులకు ప్రాథమిక హక్కు. ఉల్లంఘనకు గురైతే న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చన్న సుప్రీం. మెలోనీపై ట్రంప్ వ్యాఖ్యలతో దుమారం. అమెరికా పర్యటన రద్దు చేసుకున్న ఇటలీ విదేశాంగ మంత్రి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద ఈ ఏడాదికి తొలి విడత సాయాన్ని ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పల్నాడు జిల్లా లింగంగుంట్ల నుంచి సీఎం చంద్రబాబు నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 6,000 సమకూరుస్తోంది. ఈ మొత్తాన్ని 3 విడతల్లో రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తున్నాయి. ఈ ఏడాదికి తొలి విడత సాయాన్ని ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. వీరిలో అటవీ హక్కుల చట్టం కింద సాగు చేస్తున్న 1,16,000 మంది రైతులు ఉన్నారు. మొత్తం 3,125.47 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 2,342.92 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వ వాటా 782.55 కోట్లుగా ఉంది. తొలి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్రం 2,000 కలిపి ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు మధ్యాహ్నం లింగంగుంట్లకు చేరుకోనున్నారు. ప్రజావేదిక సభలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రాగానే ఫస్ట్ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించడం జరుగుతుంది. అక్కడి నుంచి రెండవది అగ్రికల్చరల్ ఫీల్డ్ విజిట్. ఎల్నినో దృష్టిలో పెట్టుకొని వర్షాభావ పరిస్థితులను తట్టుకునేటువంటి విధంగా ఏదైతే గేదెలకు పాలు ఎక్కువ ఉత్పత్తి చేసేటువంటి విధంగా 30 రకాలైనటువంటి గ్రాస్ పెంచేటువంటి దానికి సీడు ఫీల్డ్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత అక్కడ జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా గానుగా పాత రోజుల్లో 40 సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే చేశారో అది పరిశీలించడం. అక్కడే హార్టికల్చర్ కూడా ఉంది. బొప్పాయి తోట ఉంది, వంగ తోట ఉంది. అక్కడే గిర్రెలు ఉన్నాయి, ఆవులు, పొంగనూరు ఉన్నాయి. అదేవిధంగా అన్ని రకాలుగా అక్కడ ఆవుల షెడ్ కూడా ఉంది, గోమాత షెడ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా ఫీల్డ్ విజిట్ చేసినాక లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ అయినాక వెంటనే కేడర్ మీటింగ్ ఉంటుంది. అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు వారి ఖాతాలో సుమారు 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో చంద్రబాబు నాయుడు గారు మన చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంటలో వారి ఖాతాలో వేయటం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కాకినాడలో పర్యటించనున్నారు. ప్రజల వద్దకే పరిపాలనను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రారంభించిన మాటామంతి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా రాజకీయాల కొత్త విధానానికి నాంది పలుకుతున్నట్లు ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని కాకినాడ నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై కూడా చర్చించనున్నట్లు తెలిపారు. ప్రజల వద్దకే పరిపాలన చేద్దామని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఆ తరహాలో చేస్తున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాకినాడలో ఫ్యాబ్ కన్వెన్షన్ సెంటర్లో
పెట్టబోయేటువంటి మీటింగ్లో ప్రజలకి మరింత చేరువుగా దగ్గరగా ఉండాలన్న ఆలోచనతోటి అన్ని వయసుల వ్యక్తులతోటి కూడా మాటామంతి కార్యక్రమం గ్రీవెన్స్ అయితే ఏదైతే ఎవరైతే ఉంటారో వారి యొక్క గ్రీవెన్స్ తెలుసుకోవడం, వారి యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడానికి దీర్ఘకాలంగా అవునటువంటి సమస్యలు అయినా ఉంటే కూడా ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి కాకినాడ నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి ఈ కార్యక్రమం త్వరలో రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఆయన ముందు వెళ్ళబోతూ ఉంటారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే లక్ష్యంగా రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. అందులో భాగంగానే 1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో విముక్తి కల్పించబోతున్నట్లు వెల్లడించారు. కొన్నేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపబోతున్నట్లు తెలిపారు. రెవెన్యూ శాఖలో గత 2 ఏళ్లలో అమలు చేసిన సంస్కరణలు, సాధించిన లక్ష్యాల గురించి సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. 2 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. గత ప్రభుత్వం భూముల యాజమాన్య హక్కులపై ప్రజల్లో అనిశ్చితి కల్పించిందని, ఆ సందేహాలను పూర్తిగా తొలగించి భూమిపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో భూముల మార్కెట్ ధర పెంచే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ప్రస్తుతం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 15 రోజుల్లో ఏదైతే చుక్కల భూమి ఉందో 1,90,000 అవి కూడా 100% రిలీజ్ చేద్దామని చెప్పేసి కూడా, ఎందుకంటే అన్ని కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే ఎప్పటి నుంచో ఫ్రీ హోల్డ్ సమస్య ఉంది, దాని మీద కూడా జియోని పెట్టాం. మంత్రులందరూ కూడా చాలా చర్చించాం. ఏదైతే గత ప్రభుత్వం కేవలం చెప్పే కదా వాళ్ళ అనువాయులకు మెరుగుపడే విధంగా రూపకల్పన చేశారు, దాన్ని కూడా అంతా వెరిఫికేషన్ చేసి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ పెట్టి దాని ద్వారా మేము త్వరలో దాని పరిష్కారం కూడా మేము చేయబోతా ఉన్నాం. అలాగే గ్రామ కంటాల్లో ఏదైతే ఇళ్ల సమస్య ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ కానీ, ఇది కూడా ఒక చరిత్ర. ఇప్పుడు కూడా ఎవరు ఆలోచించలేదు, ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఈ అవకాశం కల్పించాం. ఎప్పటి నుంచో వచ్చిన ఇళ్ల పట్టాలు ఉన్నాయి, ఆటోమేటిక్గా 10 సంవత్సరాలు పూర్తయితే ఆటోమేటిక్గా మళ్ళీ డేట్ వెళ్ళి అప్లై చేసుకునే విధంగా లేకుండా వాళ్ళకి ఏమన్నా ట్యాక్స్ కట్టినటువంటిది కానీ ఒరిజినల్ పట్టా కానీ ఉంటే ఆటోమేటిక్ రిజిస్టర్ చేసే విధంగా దీన్ని కూడా మేము 2 సంవత్సరాలు చేయాలని కుదించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నాం. కానీ దాన్ని చట్టం చేయాలి, చట్టంలో మార్పులు తేవాలి. కాబట్టి ఆలోచన కూడా మాకుంది, అంటే 2 సంవత్సరాలకి హక్కు కల్పించే విధంగా ఇట్లా ఎన్నో మార్పులు, ఎన్నో కార్యక్రమాలు చేసే విధంగా, ప్లస్ ఎన్ఓసీ కూడా అవసరం లేకుండా డైరెక్ట్ రిజిస్టర్ చేసే విధంగా ఈ కార్యక్రమం కూడా 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఎన్ఓసీకి వేరే ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇచ్చాం. రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బళ్ళరామయ్య ధ్వజమెత్తారు. ఇందుకు సాయికృష్ణ ఘటనను వాడుకుంటున్నారని విమర్శించారు. సాయికృష్ణ ఘటనలో బాధ్యులైన అధికారులపై తప్పక చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెప్పిందని, చేతల్లో చేసి చూపించిందని చెప్పారు. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న జగన్ తన హయాంలో జరిగిన అనేక దారుణాలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలను ఎందుకు కలవలేదని నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కాపు వర్గాలందరినీ కూడా ఆయన రెచ్చగొట్టడానికి చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కుల రాజకీయాలని మీరు కుల రాజకీయాలకి మీరు ప్రోత్సాహం చేస్తున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాపులందరినీ కూడా మీరెందుకు రెచ్చగొడుతున్నారు? చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకున్నది. కన్సర్న్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని అతన్ని సస్పెండ్ చేయటం, కేసు రిజిస్టర్ చేయటం, ఆ ఇన్వెస్టిగేషన్ చేయటానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసుని దర్యాప్తు అధికారిగా నియమించడం జరిగింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చట్టబద్ధంగా తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది, దీని మీద దర్యాప్తు చేసిన అధికారి ఏదైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో ఆ ఇన్వెస్టిగేషన్లో బాధ్యులైన ఏ పోలీస్ అధికారిని కూడా వదిలేది లేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఇక నీవెందుకు ఇక్కడ కాపుల్ని రెచ్చగొట్టడానికి చూస్తున్నావు? రానున్న గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు మెరుగైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఆలయాల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరి, పుష్కర స్పెషల్ ఆఫీసర్ రాహుల్ మీనా,
పలువురు అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు పుష్కర ఘాట్లు, ఆలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోనసీమ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి, మందపల్లి శనేశ్వర స్వామి ఆలయాలను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సందర్శించారు. ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఏ టెంపుల్స్కి రష్ ఉంటుందన్నది ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 29 ప్రముఖ ఆలయాలను గుర్తించడం జరిగింది. దాంతోపాటు ఘాటుకు దగ్గరలో ఉన్న టెంపుల్స్కి కూడా మిగతా రోజుల్లో పెద్దగా భక్తుల సంఖ్య లేకపోయినా ఈ పుష్కరాల సందర్భంలో వస్తారు. పర్మనెంట్ వర్క్స్ ఏమేం చేయాలనే దానికి సంబంధించి 543 ఆలయాలను గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటివరకు 162 వర్క్స్కి శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా ఇచ్చుకున్నాం. 162 వర్క్స్కి టెండర్స్ పిలిచాము. అయితే ఈ పనులన్నీ కూడా మిగతా 543 వర్క్స్ కూడా టెండర్ ప్రాసెస్ కానీ వర్క్ కంప్లీషన్ కానీ మనం జూన్ నుండి ఏప్రిల్ కల్లా పూర్తి చేసుకునేలా మనం ప్లాన్ చేసుకున్నాం. ఆ రకంగా టైం లైన్స్ ప్రకారం అయిపోతుంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది కనుక టెంపరీ వర్క్స్ ఏ రకంగా చేసుకోవాలంటే మెయిన్ ఫ్యూలైన్, షెల్టర్, టెంపరీ టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ఈ 4 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నిలుస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం కింద లబ్ధిదారులకు ప్రోత్సాహక నిధులు మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. వికసిత భారత్ దిశగా ఉపాధి రంగంలో మరో చారిత్రాత్మక ముందడుగు పడిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు వివిధ శాఖల అధికారులు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు. యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 15 లక్షల మందికి లబ్ధి చేకూరే విధంగా 2400 కోట్ల రూపాయలు డిస్బర్స్మెంట్ జరుగుతూ ఉంది. ఒక పక్కన కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి, అదనపు ఉద్యోగాలు కల్పించిన ఎంప్లాయర్స్కి వారికి కూడా ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. దీనివల్ల దేశంలో ఒక పక్కన ఉపాధి కల్పన జరుగుతుంది, మరో పక్కన పరిశ్రమలు పెట్టేటువంటి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. మనకి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశ యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలతో పాటు యాజమాన్యాన్ని కూడా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దేశ యువతకి 1,00,000 కోట్ల బడ్జెట్తో దాదాపు 1.92 లక్షల మంది తొలిసారిగా మనకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ కర్నూలు జిల్లాలో అస్తవ్యస్తంగా సాగుతుంది. మ్యాపింగ్ ప్రక్రియలో లోపాలు ఓటర్లకు అవస్థలు తెచ్చిపెడుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను వేర్వేరు పోలింగ్ బూతుల్లోకి మార్చడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఓటు ఎక్కడుందో తెలియక ఇంటర్నెట్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. కర్నూలు జిల్లాలో సర్ ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభమైంది. అయితే చాలా మంది ఓటు హక్కు సందిగ్ధంలో పడింది. మ్యాపింగ్ ప్రక్రియలో లోపాల వల్ల గందరగోళంగా మారింది. కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల ఓటర్లు కర్నూలు, పాణ్యం నియోజకవర్గాల్లోకి వలస వచ్చారు. వలస వచ్చిన ఓటర్ల దగ్గర సరైన వివరాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లూరు, నంద్యాల చెక్పోస్టు సమీప కాలనీల్లో స్థిరపడిన వారంతా 2003లో తమ నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉన్నారు. అప్పటి ఓటు వివరాల్ని తెలుసుకునేందుకు కల్లూరు అర్బన్ ప్రాంత ఓటర్లు సతమతమవుతున్నారు. వారికి కనీసం BLOలు సహకరించడం లేదు. కల్లూరు వీకర్ సెక్షన్ కాలనీలో 4-5 రాష్ట్రాలకు చెందిన ఓటర్లు నివాసముంటున్నారు. వారంతా 2002లో తమ ఓటు ఎక్కడుందన్న వివరాలు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. BLOలు పూర్తి స్థాయిలో ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ చేయకపోవడంతో ఓటర్లకు 2002లో తమ ఓటు ఎక్కడుందన్న వివరాలు తెలియటం లేదు. వారంతా సచివాలయాలకు, ఇంటర్నెట్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. కొన్ని చోట్ల ఇంటింటికి తిరగాల్సిన BLOలు సచివాలయాల్లో తిష్టవేస్తున్నారు. తమకు ఓటు హక్కు ఉందో లేదో తెలియక ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితి గజిబిజిగా ఉంది. ఆయా వార్డుల్లోని ఓటర్లను గుర్తించలేకపోతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రంలో ఓటర్లుగా ఉన్నారు. దీంతో తమ ఓటు ఎక్కడుందో తెలుసుకోలేక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివాసమున్న ప్రాంతంలోనే ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నారు. ఈ సమస్యతో BLOలు సైతం ఓట్లు గుర్తించలేక తికమక పడుతున్నారు. నలుగురమైతే 2 వచ్చినాయి, ఇంకా 2 రాలే సార్. బుత్తులో ఉండబోయి ఎవరి దగ్గర ఉండవు తెలియదు, వస్తే ఇస్తామంటున్నారు.
రాసిస్తే తీసుకొచ్చుకుంటాం పోయి ఆడన ఉండే అంటున్నారు వాళ్ళు. కరెక్ట్గా వాళ్ళు ఇస్తే మేము ఏమి ఇది వాడం కదా. మాది 82 సచివాలయం అనేది 86 వార్డుకి ఇచ్చినారు. మాది మా ఇంట్లో ముగ్గురం సార్. ఒకటి వచ్చింది నా పేరు వచ్చింది, నా భార్యది, నా చిన్న బిడ్డది 86 సచివాలయం వాళ్ళన్న. ప్రాబ్లం అవుతుంది అక్కడ ఇక్కడ తిరగాలంటే. మా ఇంట్లో ఇక్కడనే ఉంది కానీ ఇక్కడనే ఓటు కావాలి, ఇక్కడనే సచివాలయం మార్చాలి అవ్వాలని కోరుకుంటున్నాను. మా ముజఫర్నగర్ సంబంధించి ముజఫర్నగర్లో ఒక 20 ఓట్లు ఉంటాయి, మళ్ళీ అయ్యప్ప స్వామి నగర్లో ఒక 20 ఓట్లు ఉంటాయి, మాదిరాజ్ నగర్లో ఒక 40 ఉంటాయి, ఎస్టేట్లో ఒక 50 ఉంటాయి. అట్లా ఈ విధంగా ప్రతి చోట అంత కల్తీ ఓటర్లు ఇస్తుందండి. బిఎల్ఓస్ కూడా ఇల్లు కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది మాకు. ఇది 127 బూత్ లెవెల్ ఏజెంట్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ 127 బూత్కి సంబంధించి తప్పులు తరగగా ఇష్టానుసారము ఉన్నాయి. 2 కిలోమీటర్ల పరిధిలో ఉండాల్సిన ఓటర్లు 4 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడికి అడుగుతున్నారు. ఆ ఏరియాలో బూతులు ఉన్నాయి, అక్కడికి వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళు కూడా ఇబ్బందులు పడరు. ఒక్కొక్కరి వాళ్ళ ఫ్యామిలీలో 7-8 మంది ఉంటే ఒక్కొక్క బూతులకి వేయడం వలన చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తల్లులు ఒక చోట, పిల్లలు ఒక చోట, భర్తలు ఒక చోట ఓట్లు చిలిపోయినాయి. అందరిని ఒక చోట పెడితే ఫ్యామిలీ వచ్చి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతం ఒక చోట, పోలింగ్ కేంద్రం మరో చోట ఉండడంతో ఇటు బిఎల్ఓలు అటు రాజకీయ పార్టీల ఏజెంట్లు ఓటర్లను స్థానికులా స్థానికేతరులా అని గుర్తించలేని పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలోని జియో మైసూర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రైవేట్ గోల్డ్ మైన్ను ఈ నెల 24న సీఎం ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ శ్రీ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే కె శ్యాంబాబు పరిశీలించారు. హెలీప్యాడ్ ప్రారంభించబోయే యూనిట్, బహిరంగ సభ ప్రాంతాల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద బంగారు శుద్ధి కర్మాగారాన్ని సీఎం ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వాన్పే కేసులో ఈడీ జప్తును రద్దు చేస్తూ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. అప్పిలేట్ ట్రైబ్యునల్ ఉత్తర్వులపై ఈడీ దాఖలు చేసిన 9 అప్పీళ్లను కొట్టేసింది. వాన్పే కేసులో ఏపీ మాజీ సీఎం జగన్, ఆయన గ్రూపునకు చెందిన 538.31 కోట్ల రూపాయలు, నిమ్మగడ్డ ప్రసాద్, ఆయన గ్రూపునకు చెందిన 325 కోట్ల విలువైన ఆస్తులు వాటాలను జప్తు చేయడం చెల్లదంటూ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఢిల్లీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈడీ వేర్వేరుగా 9 అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై జస్టిస్ పి శ్యామ్ కోషి, జస్టిస్ సుద్దాల చలపతిరావులతో కూడిన ధర్మాసనం విచారణ అనంతరం శుక్రవారం తీర్పు వెలువరించింది. వాన్పే కేసులో ఆస్తుల జప్తు సరికాదని, జగతి పబ్లికేషన్స్లో 45 మంది పెట్టుబడి పెట్టినా కొందరిపైనే కేసులు పెట్టడంపై సందేహాలు ఉన్నాయని అప్పిలేట్ ట్రైబ్యునల్ పేర్కొంటూ జప్తును రద్దు చేసింది. 11 కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ గ్రూప్ కంపెనీలు 274.95 కోట్లు ఇండెమ్నిటీ బాండ్ సమర్పించాలని షరతు విధించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం అప్పిలేట్ ట్రైబ్యునల్ అన్ని అంశాలను పరిశీలించాకే తీర్పు వెలువరించిందని, ఇందులో జోక్యం చేసుకోలేమంటూ ఈడీ అప్పీళ్లను కొట్టేసింది. కన్న కొడుకే ఆ తండ్రి పాలిట కాలయముడయ్యాడు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరులో మతిస్థిమితం లేని కుమారుడు కన్న తండ్రిని కర్రతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. చిన్న నర్సయ్య కుమారుడు మాదరయ్యకు గతంలో జరిగిన ఒక ప్రమాదం వల్ల మతిస్థిమితం సరిగా లేకపోవడంతో తండ్రి వద్దే ఉంటున్నాడు. డబ్బుల విషయమై ఇరువురి మధ్య ఘర్షణ మొదలైంది. కోపానికి లోనైన బాదరయ్య తండ్రిని కర్రతో తలపై గట్టిగా కొట్టాడు. బలమైన గాయాలు కావడంతో చిన్న నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతేడాది తల్లి సొమ్మను రోకలి బండతో కొట్టి చంపిన కేసులో బాదరయ్య నిందితుడిగా ఉన్నాడు. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో 14 రోజులుగా పోలీసుల గాలింపు సాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక బృందాలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న చిన్నారి ఆచూకీ మాత్రం మిస్టరీగానే మిగిలింది. జాను అదృశ్యంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ప్రత్యేక దృష్టి సారించింది. కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చిన్నారిని క్షేమంగా గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారని వివరించారు. మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును యోగా గురువు బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణన్ మర్యాదపూర్వకంగా కలిశారు. యోగా డే కార్యక్రమం నిర్వహణపై సీఎంతో చర్చించారు. కోల్కతాలోని కాళీమాత ఆలయాన్ని మంత్రి లోకేష్ దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కాళీమాతను వేడుకున్నారన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్ అన్నారు. విజయవాడలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర సొంత భవనం, స్టేట్ డ్రగ్ ల్యాబొరేటరీని ఆయన ప్రారంభించారు.
ఈ నెల చివరి వారంలో మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ సర్వే సెంటర్ను సీఎం ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, కలెక్టర్ ఎం విజయ సునీత పరిశీలించారు. ఈ నెల 30న గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయనగరం జిల్లాకు రానున్నారు. సుమారు 400 మంది విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా డిగ్రీ పట్టాల్ని అందజేయనున్నారు. ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సిబిసి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాల వార్తాలాప్ ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ వర్క్ షాప్ ఉపయోగపడుతుందన్నారు. హోంశాఖ మంత్రి అనిత వ్యక్తిత్వం, వస్త్రధారణపై మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వాసవ్య మహిళా మండలి ప్రతినిధులు రాష్ట్రపతికి వినతి పత్రం పంపారు. జాతీయ స్థాయిలో ప్రత్యేక మార్గదర్శకాల్ని రూపొందించాలని కోరారు. విశాఖ గోపాలపట్నం జీవీఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఎం శ్రీను లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మరణ ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు 30,000 లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపాడు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 31.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానంలో ఇంట్లో సహాయకురాలిగా ఉంటూ బంగారు వస్తువులు కాజేసిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాల నుంచి 18 కాసుల బంగారు వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఆర్టీసీ డిపోకు చెందిన 2 డ్రైవర్లు నిజాయితీ చాటుకున్నారు. విజయవాడ నుంచి పాలకొండ వెళుతున్న బస్సులో బ్యాగు మర్చిపోయిన ప్రయాణికుడికి తిరిగి అందజేశారు. అలాగే చరవాణిని సైతం తిరిగి అందించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రజల దైనందిన జీవితంలో యోగాను భాగం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉండవల్లి గుహల వద్ద ఉదయం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించింది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ హాజరై యోగాసనాలు వేశారు. యోగా ద్వారా ఆరోగ్య సమాజ నిర్మాణమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి గుహల్లో ప్రత్యేక యోగా వేడుకలు నిర్వహించారు.
మనీ లాండరింగ్ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రమాణాలను నిర్దేశించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF ఉపాధ్యక్ష పదవి తొలిసారి భారత్కు దక్కింది. 2010 నుంచి భారత్ FATF సభ్యురాలిగా కొనసాగుతోంది. ప్యారిస్లో జరిగిన ప్లీనరీలో FATF ఉపాధ్యక్షునిగా భారత్కు చెందిన వివేక్ అగర్వాల్ ఎన్నికయ్యారు. జూలైలో బాధ్యతలు చేపట్టనున్న ఆయన వచ్చే ఏడాది జూన్ వరకు ఈ పదవిలో ఉంటారు. మధ్యప్రదేశ్ క్యాడర్కు చెందిన 1994 బ్యాచ్ IAS అధికారి అయిన అగర్వాల్ గతంలో FATFకు వెళ్లిన భారత ప్రతినిధి బృందానికి సారథ్యం వహించారు. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. అగర్వాల్ ఎన్నిక భారత్కు పెద్ద విజయమని విదేశాంగ మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు రేపు ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. తొలుత ఒడిశాలో పర్యటించనున్న ప్రధాని మోదీ 47,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన భర్త జ్ఞాపకార్థం నిర్మించిన పాఠశాలను ప్రధాని సందర్శించనున్నారు. ఆమె భర్త శ్యామచరణ్ ముర్ము విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించనున్నారు. తర్వాత రాయ్ రంగపూర్లో జరిగే భారీ బహిరంగ సభలో రాష్ట్రపతి, ప్రధాని పాల్గొంటారు. మధ్యాహ్నం బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో జరిగే పశ్చిమ బంగా దివస్ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. అక్కడి నుంచి 23వ విడత PM కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. రేపు కోల్కతాలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో సైతం ప్రధాని పాల్గొంటారు. అనంతరం స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 యుద్ధ నౌకలను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సులో తనతో ఫోటో దిగేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రాధేయపడ్డారని, అందుకే తాను అంగీకరించారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటలీ మీడియా సంస్థ లాస్7కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ఇటలీ అధ్యక్షునితో పాటు రాజకీయ ప్రముఖులంతా ప్రధాని మెలోనీకి సంఘీభావం తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయని వారు ధ్వజమెత్తారు. ట్రంప్ వాదన పూర్తిగా కల్పితమని పేర్కొంటూ ఇటలీ ప్రధాని మెలోనీ ఓ వీడియో విడుదల చేశారు. ఒక మిత్రదేశ ప్రధాని గురించి ట్రంప్ ఇలా మాట్లాడటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల ట్రంప్ ఇలా వ్యవహరించకుండా సర్దుకుపోతుంటారని విమర్శించారు. తాను, ఇటలీ ఎవరిని ప్రాధేయపడబోరన్న మెలోనీ ఇలాంటి విషయాలు చెప్పుకోవటం ట్రంప్నకు కొత్త కాదని చురకలు వేశారు. రహదారుల వెంట ఫుట్పాత్ల నిర్వహణతో పాటు పాదాచారుల భద్రతా బాధ్యత స్థానిక సంస్థలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్దేశించిన కాలిబాటపై నడవటం పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని పేర్కొంది. వాహనాల రాకపోకల కన్నా ఫుట్పాత్లపై నడిచేవారికే అధిక ప్రాధాన్యం ఉంటుందని జస్టిస్ PS నరసింహ, జస్టిస్ MS చందూర్కర్ ధర్మాసనం తెలిపింది. తండ్రితో కలిసి ఓ బాలుడు పాఠశాలకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చి ఓ లారీ ఢీకొట్టడంతో ఆ చిన్నారి మృతి చెందాడు. పాదాచారుల మార్గంలో లోపాలు ఉన్నాయని పరిహారం అందించాలని కోరుతూ బాలుడి తండ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసును విచారించిన ధర్మాసనం పాదాచారుల భద్రతపై ఈ తీర్పు వెలువరించింది. సురక్షితంగా నడిచే హక్కు ఉల్లంఘనకు గురైనప్పుడు నష్టపరిహారం కోసం సంబంధిత విభాగాలపై న్యాయపరంగా చర్యలు తీసుకునే హక్కు పౌరులకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధిత కుటుంబానికి దిగువ కోర్టులు నిర్ణయించిన పరిహారాన్ని 11,44,000కు పెంచింది. 2 నెలలుగా పరిహారాన్ని చెల్లించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గొప్ప నాయకుడు, యుద్ధాలకు దూరంగా ఉంటారని కితాబిచ్చారు. యుద్ధాలకు దూరంగా ఉండటం తెలివైన చర్య అని కొనియాడారు. మోదీ బయటకు ప్రశాంతంగా కనిపించినా ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాల విషయంలో కఠినంగా ఉంటారని ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. గతంలో భారత్లో నాయకులు 6 నెలలు ఏడాదికే మారిపోయేవారని, కానీ మోదీ 12 ఏళ్లకు పైగా స్థిరంగా అధికారంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో గతంలో భారతీయులు తమను దోచుకున్నారంటూ ట్రంప్ చురకలు వేశారు. ఆ సమయంలో తెలివి తక్కువ నాయకులు అమెరికా అధ్యక్షులుగా ఉండటంతో భారత్ దాన్ని సద్వినియోగం చేసుకుని లాభపడిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు తాము భారత్తో భారీగా వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో భారతీయులు అంత సంతోషంగా లేరని అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా గొప్ప నేత అని ట్రంప్ కొనియాడారు. మోదీ, జిన్పింగ్లలో ఒకరి గురించి సినిమా తీయాలంటే ఆ పాత్రకు సరిపోయే నటులు హాలీవుడ్లో కూడా దొరకరని ట్రంప్ సరదాగా అన్నారు.